పాతబడిపోయిన లేదంటే చిరిగిపోయిన లేదు అంటే టైట్ అయిపోయిన జీన్స్ ప్యాంట్లు ఉంటూ ఉంటాయి కదండి. వాటిని అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా పక్కన పెట్టేయకుండా వీటితోటి మంచి డిఐవైస్ అయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 1 షేర్ చేశానండి. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. ఇప్పుడు జీన్స్ ప్యాంట్లో కాలు భాగాన ఇలా షీట్ తోటి మార్క్ చేసుకున్నానండి. షీట్ ఏదైతే హైట్లో ఉందో అదే హైట్లో కింద దలసరిగా ఉన్న భాగాన్ని కట్ చేసుకున్నాను. ఈ షీట్ ప్లేస్లో మీరు కరెక్ట్గా ప్లాంక్స్ ఉంటాయి కదండి, ఎగ్జామ్ ప్లాంక్స్. సో ఆ హైట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదని చెప్పి ఈ షీట్ తీసుకున్నాను. ఇప్పుడు క్లాత్ మీద ఈ షీట్ పెట్టేసుకుని చుట్టూ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత జీన్స్ ప్యాంట్లో పాకెట్స్ ఉంటాయి కదా, ఒక పాకెట్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. జీన్స్ ప్యాంట్ పాకెట్ రిమూవ్ చేయడం చాలా ఈజీ అండి. ప్యాంట్ రివర్స్ చేసి వెనక్ సైడ్ కుట్లు ఉంటాయి కదండి, ఒక 4-5 కుట్లు ఇప్పేసిన తర్వాత మిగిలింది చేత్తో లాగేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. జీన్స్ ప్యాంట్ అనేది దలసరిగా ఉంటుంది కాబట్టి చిరిగే ఛాన్స్ ఉండదు. ఇలా రిమూవ్ చేసుకున్నటువంటి పాకెట్ని ముందుగా కట్ చేసుకున్నటువంటి క్లాత్కి ఏదో ఒక వైపు ఇలా సైడ్కి అతికించేసుకోవాలండి. ఇలా అతికించుకున్న తర్వాత సేమ్ ఇదే సైజులో ఇంకొక క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు చుట్టూ స్టిచ్ చేసుకుని కొంచెం గ్యాప్ వదిలేయాలి. ఆ గ్యాప్లో నుంచి దీన్ని ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో కూడా స్టిచ్ చేసుకుని చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, టేబుల్ ప్లేస్మెంట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు మీ దగ్గర ఒకవేళ డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఎన్ని కావాల్సిన అన్ని రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు అంటే పిల్లలకి క్యారేజ్ పెట్టేటప్పుడు వీటిలో స్పూన్స్ పెట్టేసుకుని చక్కగా మడత పెట్టేసి కూడా ఇవ్వచ్చు. స్పూన్స్, టిష్యూ పేపర్స్, సో అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేలాగా ఉంటే స్పూన్స్, ఫోక్ స్పూన్స్ పెట్టచ్చు, లేదంటే టిష్యూ పేపర్స్, నైఫ్, సో అలా మీ ఇష్టం, మీరు అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని సిట్టింగ్స్ ఉంటే దాని ప్రకారం మీరు ఇవైతే కుట్టుకోవచ్చండి. పాకెట్ అవసరం లేదు అనుకుంటే వితౌట్ పాకెట్ కూడా మీరు దీన్ని రెడీ చేసుకుని పిల్లల క్యారేజ్లో పెట్టచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, కాలు కింద భాగాన్ని దలసరిగా ఉన్న పార్ట్ కట్ చేసి అక్కడ నుంచి పైకి 16 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత పొడవు 16 ఇంచులు కదండి, వెడల్పు 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇది సింగిల్ పీస్ మాత్రమే. ఇప్పుడు ఒకవైపు ఇలా ప్లేట్ హెల్ప్ తోటి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి. ఒకవైపు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ ఏదైనా, వేస్ట్ క్లాత్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని ఇలా జీన్స్ పైన పెట్టేసుకొని ఒకవైపు ఖాళీ వదిలేసి మిగిలిన 3 వైపులా కూడా చుట్టూ కుట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇలా ఓపెన్ ఉన్న వైపు కూడా ఇలా లోపలికి మడత పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పై వైపున అలాగే కింద వైపున ఒకసారి మడత పెట్టి చూసుకుని కింద వైపు మడత ఎంతవరకు వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకుని అక్కడ వరకు అటువైపు ఇటువైపు కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత నా దగ్గర వెల్క్రోచ్ ఉంటే పైన కింద కూడా అతికించేసుకున్నాను. మీ దగ్గర పుష్ బటన్స్ ఉంటే పుష్ బటన్ కూడా వేసుకోవచ్చండి. అండ్ అలాగే పైన షో బటన్ ఉంటే చేత్తో కుట్టేసుకున్నాను. అంతేనండి, మంచి పర్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అండ్ ఎవరైనా కూడా చేసేయగలుగుతారు. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3, ఈ ఐడియా మాత్రం మీ అందరికీ నచ్చుతుంది అండ్ అలాగే డిఫరెంట్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పేపర్ని ఇలా లవ్ సింబల్ షేప్లో కట్ చేసుకుని దాన్ని ఇలా అట్టముక్క మీద అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ అట్టముక్కని క్లాత్ పైన పెట్టేసుకుని అతికించేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పీస్ ఉంచేసుకొని మిగిలిన పీస్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకుని అతికించేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుని వెనక్కి మనం తిప్పి అతికించుకుంటే ఫ్రంట్ సైడ్ నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా అతికించుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటే బ్యాక్ సైడ్ కూడా క్లాత్ వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ఎందుకంటే జీన్స్ క్లాత్ కదా చాలా దలసరి అయిపోతుందని చెప్పి నేను బ్యాక్ సైడ్ అయితే వేయలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే క్లాత్ వేశాను. ఇలా అతికించుకున్న తర్వాత జీన్స్ ప్యాంట్లో నుంచి ఇంకొక పాకెట్ అయితే రిమూవ్ చేసుకున్నానండి. ఆ పాకెట్ని ఇలా ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చే విధంగా చూసుకుని దీన్ని కూడా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా ప్లెయిన్గా ఉందని చెప్పి నా దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అంచు ఉంటే దాని చుట్టూ కూడా అతికించేసుకున్నానండి. అలాగే పాకెట్ పైన కూడా అతికించుకున్నాను. మీ దగ్గర ఇలాంటి అంచులు లాంటివి ఏమి లేకపోతే మీ దగ్గర ఏవి ఉంటే అవి వాటితోటే డెకరేట్ చేసుకోవచ్చండి. లేదు అంటే మీకు పెయింటింగ్ వచ్చు అనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయితే డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పాకెట్కి చుట్టూ కూడా అంచు అతికించేసుకున్నాను. ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడం కోసం రిబ్బన్ ఇలా సూదితోటి అట్టముక్కలకు ఎక్కించేసి పైవైపున ముడి వేసుకున్నాను. మీరు గమ్తో కూడా అతికించుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర పుష్ పిన్స్ ఉంటే అటు రెండు అతికించేసుకున్నాను. మధ్యలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుని కిచెన్ హోల్డర్ కింద అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎందుకు పనికిరాని మన జీన్స్ క్లాత్ తోటి ఇలా రెడీ అయితే చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4,
జీన్స్ ప్యాంట్లో ఇలా జిప్ ఉంటుంది కదండి, జిప్ భాగాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ వరకు మాత్రం రిమూవ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ నుంచి కుట్లిప్పి తీస్తే చాలా ఈజీగా జిప్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగా జీన్స్ ప్యాంట్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 5 ఇంచులు, వెడల్పు మనం కట్ చేసుకున్నటువంటి జిప్ కంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జీన్స్ ప్యాంట్ని ఇలా రివర్స్లో పెట్టుకుని అటు సైడ్ ఇటు సైడ్ ఇలా గోరంచి మడత వేసుకుని కుట్టేసుకోవాలి. లేదంటే గమ్తో కూడా అతికించుకోవచ్చండి. ఇప్పుడు పైన జిప్ ఇలా రివర్స్లో పెట్టుకుని అటు ఇటు కొంచెం గ్యాప్ వదిలేయాలి, ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి మిగిలింది ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకుని ఇప్పుడు రైట్ సైడ్లో పెట్టుకుని నేను ఇలాగా మార్క్ చేసిన విధంగా కుట్టేసుకోవాలి. చుట్టూ కూడా కనీసం ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి అప్పుడు కుట్టుకోవాలండి. ఇలా మార్క్ చేసిన విధంగా మామూలుగా అయితే మనం లోపల వైపు కుట్టుకుని రివర్స్ చేసుకుంటాము, బట్ ఈ పర్స్కి మాత్రం బయట వైపు కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం క్లాత్ వదిలేసుకున్నాం కదా, ఆ క్లాత్లో నుంచి ఇలా పోగులు తీసేయాలండి. ఈజీగానే వచ్చేస్తాయి. 2 దారాలు పట్టుకుని లాగేస్తే వచ్చేస్తాయండి. అంతేనండి, ఇలా పోగులు లాగేస్తే చూసారు కదా, చాలా యూనిక్ పర్స్ అయితే రెడీ అయిపోయింది. కాయిన్ పర్స్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 5, ఒక పేపర్ని ఇలా సింబల్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు జీన్స్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద వేసేసుకుని దీనిపైన పేపర్ పెట్టుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. 2 మడతల మీద ఉందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సూది దారంతో చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. కానీ కనీసం ఒక 1/4 ఇంచు బయట వైపుకి గ్యాప్ వదిలేసి లోపల వైపు నుంచి కుట్టుకోవాలండి. మామూలుగా మనం రన్నింగ్ స్టిచ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. కాకపోతే బాగా చివరికి వేయకుండా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసి చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్లో నుంచి మీ దగ్గర కాటన్ ఉంటే కాటను, లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలు ఏవైనా క్లాత్ పీసెస్, లేకపోతే జీన్స్ ప్యాంట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపలైతే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేస్తున్నాం కదా, సో ఆ స్టిచ్ కంటిన్యూ చేసేసి లాస్ట్లో ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా బెల్ట్ పెట్టుకోవడానికి ఉంటాయి కదండి స్ట్రిప్స్, ఆ స్ట్రిప్లో నుంచి ఒక స్ట్రిప్ కట్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకుని దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ సింబల్కి చుట్టూ స్టిచ్ చేసేటప్పుడు లాస్ట్లో ఒక 1/4 ఇంచ్ వదిలేసాం కదండి, సో ఆ 1/4 ఇంచ్లో నుంచి ఇలా దారం పోగులు అనేవి లాగేసుకోవాలండి. చుట్టూ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అంతేనండి, మంచి యూనిక్ కిచెన్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మీకు నచ్చిన విధంగా మీరు ఇంటి తాళాలు లేకపోతే బైక్ తాళాలు, సో మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా దీన్ని వాడుకోవచ్చు. నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఇంట్లో వేస్ట్గా పడుండే వాటితో వేటితో నేను రీయూజ్ చేసి చూపించమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.